డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆచంటైర్ పెనుగొండ. నాకు 10th క్లాస్లో 572 మార్క్స్ వచ్చినాయి మేడం. ఎప్పుడు మాకు మోటివేషన్ ఇస్తూ మేము ఎలా చదువుకోవాలన్నది మాకు బాగా చెప్పారు మేడం. ఐఏఎస్ ఆఫీసర్. ఎస్ మ్యామ్. సో నువ్వేం చదవాలనుకుంటున్నావు? I want to become a software engineer, ma'am. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ గుడ్. మీరేం చదవాలనుకుంటున్నారు? I want to be a software engineer, madam. I am from Bhimavaram. I studied in MJPLP BCWR School Boys, Kadakatla, madam. Okay. I want to join in NASA, madam. మా కోసం చాలా కష్టపడ్డారు మేడం సార్. లేట్ నైట్స్ వరకు హాస్టల్లో ఉండి బాగా హెల్ప్ చేశారు. కొత్తగా వచ్చారు మేడం మా స్కూల్. My goal was a very complex goal, and I want to see our developed India. But when a battle came now, we was very suffer for diesel or petrol. So I want to make a hydro bike to our country. So all engineers or other countries we came for that for our country. So తెలుగు భాషల్లో అప్పటి నుంచి కూడా బాబు చాలా బాగా చదువుతూ మేము ఆర్థికంగా మేము చాలా వెనుకబడిపోయినప్పటికీ పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు అక్కడ సార్లు కూడా పిల్లల్ని బాగా పట్టించుకొని మంచిగా చెప్పి వారిని ఎంతగా ప్రోత్సహించినందుకు వారికి ఇంత మంచి మార్కులు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. ఇంత టైం వెచ్చించినందుకు మేడంకి సభాముఖంగా విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున ఆఫీసర్స్ అందరూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ దిశగా ప్రయత్నం చేయాలి. మీరు గోల్ సెట్ చేసుకుని మీ ఫర్దర్ స్టడీస్ ఒక ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ ట్రిపుల్ సీట్ సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ తల్లిదండ్రులు మీ గురువులు ఏదైతే మంచి మార్గాన్ని మీకు నిర్దేశించిన మార్గంలో నడుస్తూ మీ సమాజానికి మన సమాజానికి మంచి పేరు తెచ్చే పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. పేరెంట్స్ అంతా మీకు సపోర్ట్ సిస్టమ్ లేకపోయినప్పటికీ కూడా మీరు ఇన్నాళ్ళు అలవరుచుకున్న ఆ సంస్కారం కానీ ఆ డిసిప్లిన్ కానీ ఏది వదిలిపెట్టుకోకుండా లైఫ్లో అట్లాగే కష్టపడి ముందుకెళ్ళాలి. మీరంతా కూడా ఒక మంచి గోల్ సెట్ చేసుకోండి, ప్రాక్టికల్ గోల్ సెట్ చేసుకోండి. అందరూ లైఫ్లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అంటే ఆ లక్ష్యం పెట్టుకోవడంలో మీరు మీ టీచర్తో కూడా డిస్కస్ చేయండి. ఏదైతే పాపులర్ ఉందో ఆ పాపులర్ గోల్ కాకుండా మనకి ప్రాక్టికల్గా ఉండేది ఇంకా మంచి లైఫ్లో ముందుకు బాగా వెళ్ళగలిగే గోల్స్ అన్నీ కూడా సెట్ చేసుకోండి. మీ అందరూ కూడా అంటే చదవడం మార్కులు రావడం ఎంత ముఖ్యమో లైఫ్లో డిసిప్లిన్ కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి నేను నమ్ముతాను. ఎందుకంటే అది ఆ మోరల్ వాల్యూస్ మోరల్ ఎథిక్స్ అనేది మనం సమాజంలో ఒక గట్టిగా నిలబడడానికి మనం నమ్మింది కరెక్ట్ అని చెప్పడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ వదలొద్దు. అట్లాగే మీరు తల్లిదండ్రుల్ని మీ గురువుల్ని గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ దట్ మనకి సొసైటీ చాలా ఇచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు నాకు సొసైటీ ఏమి ఇచ్చింది అని కాకుండా సొసైటీ ఎంతో ఇచ్చింది, తల్లిదండ్రులు ఇచ్చారు, టీచర్లు ఇచ్చారు. సో వాళ్ళకి మనం రుణపడి ఉంటాం అనే ఒక భావం మనసులో కనుక ఉంటుంటే అది ఒక మంచి ఆరోగ్యానికి మంచి ఎదుగుదలకి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరంతా కూడా చాలా పెద్ద నెక్స్ట్ 10 yearsలో చూసేటప్పుడు మీరందరూ కూడా ఒక పెద్ద పెద్ద ఇంజనీర్లు గాను, ఒక పెద్ద డాక్టర్స్ గాను, తర్వాత పెద్ద పెద్ద సైంటిస్టులు గాను, డిఈఓ గారు లాగా లేకపోతే డిఆర్ఓ గారు లాగా మీరందరూ ఉండాలని చెప్పేసి, అలాగే కలెక్టర్స్ గాను, ఐపీఎస్ ఆఫీసర్స్ గాను మంచి మంచి స్థాయిల్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మీ అందరినీ దీవిస్తున్నాను. ఈ